హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ శక్తి డివైన్స్. ఈరోజు నేను 2026లో మొదటి చంద్రగ్రహణం యొక్క వివరాలు తెలియచేస్తున్నాను. వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. అలానే మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే సపోర్ట్ చేస్తే నేను మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. 2026 సంవత్సరంలో మొత్తం 4 గ్రహాలు ఏర్పడుతున్నాయి. ఇప్పటికీ ఈ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం పూర్తయింది. ఇప్పుడు సంవత్సరంలోని మొదటి చంద్రగ్రహణం, అలాగే ఈ ఏడాది 2వ గ్రహణం రాబోతోంది. ఈ చంద్రగ్రహణం ఫాల్గుణ పౌర్ణమి రోజు ఏర్పడడం ప్రత్యేక విశేషంగా భావిస్తున్నారు. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్న విషయాలు ఏమిటంటే, చంద్రగ్రహణం ఏ సమయానికి ప్రారంభమై ఏ సమయానికి ముగిస్తుందో, సూతక కాలం ఎప్పుడు ప్రారంభమవుతుందో, జ్యోతిష్యపరంగా గ్రహణం ప్రాముఖ్యత, గర్భిణీ మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు హోళికా దహనంపై ప్రభావం. ఈ సంవత్సరం మొదటి చంద్రగ్రహణం సింహరాశిలో పూర్వ ఫాల్గుని నక్షత్రంలో ఉంది. అలాగే ఈ సమయంలో తృతీయ యోగం ఏర్పడుతోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తృతీయ యోగం చాలా శుభప్రదంగా భావించబడుతుంది. ఈ సమయంలో చేసిన జపం, దానం, ఉపవాసం అనేక రెట్టింపు ఫలితాన్ని ఇస్తాయని నమ్మకం. అసలు చంద్రగ్రహణం ఎందుకు జరుగుతుందో తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం చంద్రగ్రహణం రాహుకేతు ప్రభావం వల్ల జరుగుతుంది. అదే శాస్త్రీయంగా చెప్పాలంటే సూర్యుడు మరియు చంద్రుని మధ్యలో భూమి వచ్చినప్పుడు భూమి నీడ చంద్రుడిపై పడుతుంది. దాంతో చంద్రుడు ఎర్రటి రంగులో కనిపిస్తాడు. దీన్నే చంద్రగ్రహణం అంటారు. గ్రహణం తేదీ మరియు సమయం వచ్చేసి భారతదేశంలో మార్చ్ 3 మంగళవారం ఫాల్గుణ పౌర్ణమి రోజున జరుగుతుంది. గ్రహణం మధ్యాహ్నం 3:20 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6:47 గంటలకు ముగిస్తుంది. మొత్తం 3 గంటల 27 నిమిషాలు ఉంటుంది. ఈ చంద్రగ్రహణం భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. స్పష్టంగా కనిపించే ప్రాంతాలు అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, నాగాలాండ్, మణిపూర్. మరియు కొంత భాగంగా కనిపించే ప్రాంతాలు వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్. భారతదేశం మాత్రమే కాకుండా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, రష్యా, అమెరికా ఖండంలో కూడా కనిపిస్తుంది. ఇప్పుడు సూతక కాలం గురించి తెలుసుకుందాం. చంద్రగ్రహణానికి 9 గంటల ముందు సూతక కాలం ప్రారంభమవుతుంది. సూతక కాలం ప్రారంభం ఉదయం 6:20 గంటలకు ప్రారంభమవుతుంది. హిందూ సాంప్రదాయం ప్రకారం ఈ సమయం అశుభంగా భావిస్తారు. ఈ సమయంలో మనం ఏమేం పనులు చేయకూడదంటే, పూజలు చేయకూడదు, దేవాలయ కార్యక్రమాలు చేయకూడదు, విగ్రహాలు తాకకూడదు, కొత్త పనులు ప్రారంభించకూడదు, శుభ కార్యక్రమాలు వాయిదా చేయాలి. అవసరం లేకుండా బయటికి వెళ్ళడం మంచిది కాదు. గర్భిణీ మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు: చంద్రకాంతిలో ఉండకూడదు, ఇంట్లోనే ఉండటం మంచిది, విశ్రాంతిగా ఉండాలి. చంద్రోదయం సాయంత్రం 6:30కి జరుగుతుంది. అంటే గ్రహణం ప్రారంభం నిజంగా కనిపించే సమయం 6:30 నుంచి 6:47 వరకు మాత్రమే. ఈ 17 నిమిషాల సమయంలో ప్రత్యేక జాగ్రత్త అవసరం. హోలీ దహనంపై ప్రభావం: ఫాల్గుణ పౌర్ణమికి హిందూ ధర్మంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజే సాధారణంగా హోళికా దహనం చేస్తారు. కానీ ఈసారి గ్రహణం ఉన్న కారణంగా సూతక కాలం నుంచి గ్రహణం ముగిసే వరకు హోళికా దహనం చేయరు. అందువల్ల హోళికా దహనం సాయంత్రం గ్రహణం తర్వాత చేసుకోవాలి మరియు రంగుల హోలీ తదుపరి రోజు జరుపుకోవాలి. అదే రోజు పౌర్ణమి వచ్చినందుకు వ్రతం లేదా స్నానం చేయాలనుకునే వారు ఉదయం 6:20 గంటలకు ముందు పూజ ప్రారంభించి పూర్తి చేసేయాలి. గ్రహణ సమయంలో ఉపవాసం, జపం, దానం చేయడం వల్ల ఎంతో పుణ్యం వస్తుంది. ఈసారి వచ్చే చంద్రగ్రహణం 17 సంవత్సరాల తర్వాత ఏర్పడుతున్న ప్రత్యేకమైన గ్రహణం. అందుకే అందరూ నిర్లక్ష్యం చేయకుండా తప్పనిసరిగా జాగ్రత్తలు పాటిస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ.